కాకినాడ 7, 18, 35, 39 డివిజన్ల పరిధిలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో రెండో రోజు కూడా కొనసాగాయి. ముగ్గులు, మ్యూజికల్ చైర్, ట్యాగ్ ఆఫ్ వార్ పోటీలకు మహిళలు ఉత్సాహంగా హాజరయ్యారు. మొత్తం 4 క్లస్టర్లు, 8 సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సంక్రాంతి సంబరాల్లో సుమారు 1000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 35వ డివిజన్లో జరిగిన పోటీలకు హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి మహిళల్లో సంక్రాంతి సందడి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పర్యవేక్షించారు. 3వ క్లస్టర్లో పార్టీ నాయకులు రాగిరెడ్డి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, 4వ క్లస్టర్లో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇనుకొండ పట్టాభిరామయ్య, డీకే రెడ్డి, మధుకుమారి, చిన్నబాబు పోటీలను పర్యవేక్షించారు. లో భాగంగా మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదేశానుసారం 39వ డివిజన్లో ప్రజలు, మహిళలు 39వ డివిజన్లో పెద్ద ఎత్తున మహిళలందరూ ఈ సంబరాల్లో పాల్గొని మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచారు. వారు కూడా చాలా విలువైన బహుమతులు గెలుపొందారు. పొద్దుటి నుంచి ఇక్కడ ఒక పండగ వాతావరణం, పండగ ఇంత ఎర్లీగా వచ్చిందన్న మా వారిలో ఎప్పుడు ఇంత ఉత్సాహం ఎప్పుడు చూడలేదు. మీ పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఇటు ముగ్గుల పోటీల్లో అయితే, టాగ్ వార్ అయితే, మన వీల్ చైర్ అయితే, మ్యూజిక్ చైర్ అయితే చాలా భారీ ఎత్తున ప్రతి దాంట్లోనూ కూడా మా అంచనాలను మించి ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మమ్మల్ని ఆనందింపజేసి వారు విలువైన బహుమతులు గెలుపొందింది. వేరైతే మన మహిళా సోదరీమణులు ఉన్నారు. మేము ముగ్గులు ఏమైనా పిలిస్తే ప్రతి ఊరు ముగ్గులోనూ జై జగను, కావాలి జగను, రావాలి జగను, మన పార్టీ నవరత్నాలు అయితే ఇటువంటి వాటిలో స్వచ్ఛందంగా మేము ఎవరు కూడా డైరెక్షన్ ఇవ్వలేదు. వారు ముగ్గుల్లో ప్రతి ముగ్గులోనూ మాకు జగన్ అన్న ఉత్సాహం చాలా ఆనందంగా కనపడింది. ఈ ఉత్సాహం చూస్తుంటే 2024లో జగన్ గారు సీఎం అవడం 100కు 100% జరుగుతుందని మనం అందరం నమ్ముతున్నాం. అందరికీ జై జగన్, కావాలి జగన్, రావాలి జగన్. మహిళలందరినీ కూడా ఇంత చక్కగా ఉత్సాహపరిచి మరి ఉదయం నుండి కూడా మరి మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, అలాగే ఇప్పుడు ముగ్గుల పోటీలకి ప్రోత్సహించి మరి మహిళలకి ఏవైతే ఏ గిఫ్ట్లు అయితే ఉపయోగపడతాయో అవే గిఫ్ట్లు ఎంపిక చేసి మరి ఈరోజు 39వ డివిజన్లో ఉన్న మహిళలందరి మనసు కూడా మన గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు దోచుకున్నారు. ఎలాగంటే ప్రతి అక్క చెల్లమ్మ కూడా ఈ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేసి ప్రతి అక్క చెల్లమ్మలకు కూడా ప్రతి దాంట్లో కూడా పాల్గొన్న ప్రతి అక్క చెల్లమ్మ కూడా టగ్ ఆఫ్ వార్లోని పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అనౌన్స్ చేశారు ఉదయం అయితేని. మరి ఆ అనౌన్స్మెంట్ని మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు జరిగినా కానీ, గతంలో కానీ, ముందు పాలకుల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. ఇంత ఉత్సాహంగా ఉండే కార్యక్రమాలు చేయడం ఇదే మొదటిసారని మరి అక్క చెల్లెమ్మలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్ నవరత్న పథకాలు అయితే లబ్ధి పొందారు. ఆ పథకాలు ఇలా చెయ్యండి, ఇలా రాయండి అని మేము ఎవ్వరం చెప్పలేదు. వాళ్ళ మనసులో ఉన్న మాట ముగ్గు రూపంలో వేసి చూపించారు. ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ముందు పదవిలో ప్రజాదరణ ఉన్నదన్నది అర్థమవుతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లమ్మ కూడా మనస్ఫూర్తిగా ఈ ముగ్గుల్లోని నవరత్న పథకాలు ఇమిడి ఉన్నాయి. నవరత్న పథకాలు రాయగలిగారంటే ప్రతి ఇంట్లో కూడా నవరత్న పథకాలు వెళ్ళినవి. ప్రతి లబ్ధిదారిని కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మాకు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్, రావాలి జగన్ అనే నినాదంతో పనిచేసి ముందుకెళ్తామని
కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటామని ఈ 39వ డివిజన్ తరపున ఘంటాపథంగా చెప్తున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావుపై నిజమైన అభిమానం తమకే ఉందని, అందుకే నూతనంగా నిర్మించిన సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయానికి అడ్డుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించకుండా కేవలం 2 అడుగుల దూరం మాత్రమే పక్కకు మళ్లించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాల విషయంలో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటి విగ్రహ ప్రారంభోత్సవంలో ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు ఉండే విధంగా యథావిధిగా శిలాఫలకం తయారు చేయించి యథాస్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో దానిని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకోవాలని విగ్రహాల రాజకీయం మొదలుపెట్టడం దారుణమన్నారు. వాస్తవానికి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులేనని, ఎన్టీఆర్పై కపట ప్రేమ కనబరుస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సంత చెరువు వద్దనున్న కనకదుర్గమ్మకు కొత్త ఆలయాన్ని నిర్మించాలని స్థానిక భక్తులు కోరేవారని, అయితే అప్పట్లో మాజీ ఎమ్మెల్యేలు ముత్తా గోపాలకృష్ణ, వనమడి కొండబాబు వల్ల కాలేకపోయిందన్నారు. తానే చొరవ తీసుకుని సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయం వైశాల్యం పెరగడంతో పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఆలయ ప్రాంగణంలోనికి రావడం జరిగిందన్నారు. ఈ విషయంపై అధిక సంఖ్యలో భక్తులు తమ దృష్టికి తీసుకురావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణానికి కేవలం 2 అడుగుల దూరం మళ్లించి ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్న తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు కులమతాలను రెచ్చగొట్టే విధంగా భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగించే విధంగా రెచ్చగొట్టడం దురదృష్టకరమని అన్నారు. సంత చెరువు దగ్గర ఉన్నటువంటి నూకాలమ్మవారి టెంపుల్ని గత 20 సంవత్సరాల నుంచి మారిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా అందరూ కూడా గుడిని కొత్తగా కట్టాలని చెప్పి ప్రతి వాళ్ళు ప్రపోజల్ పెట్టిన వాళ్ళే. గతంలో కొండబాబు కానీ, గతంలో ముత్తా గోపాల్ కానీ, అంతకుముందు నేను ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ గుడి కట్టాలని చెప్పి చాలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఏ రోజు ఆచార సాధ్యం అవ్వలేదు. అటువంటిది మొన్న మేమందరం ఆలోచించుకుని 2 కోట్ల రూపాయలతో కనకదుర్గ అమ్మవారి గుడిని 6 నెలల కాలంలో గుడిని బ్రహ్మాండంగా నిర్మించి అక్కడున్న స్థానికులు ఉన్న భక్తులందరూ కూడా ధైర్యాన్ని కలగజేయడం జరిగింది. గుడికి అడ్డంగా రోడ్డు మీద నుంచి వెళ్తుంటే అమ్మవారు కనబడుతున్నారు, పక్కన ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని పక్కకి జరపాలి అని చెప్పేసి అని పెడస్టల్ కూడా కట్టాం. దిమ్మ కట్టి ఈ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ దిమ్మ మీద పెట్టి ఆ రోజు ఎవరైతే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారో వాళ్ళ పేర్లన్నీ ఉండేలాగా నిర్ణయించుకుని తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో తెలుగుదేశం వాళ్ళు ఎన్టీ రామారావు గారి మీద పెద్ద అభిమానం ఉన్నట్టు దాని రాజకీయ కోణంలో చూస్తున్నారు. విగ్రహాన్ని పక్క తొలగించే కార్యక్రమం మేము చేపడితే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన కుటుంబం, వెన్నుపోటు పొడిచిన జాతి వాళ్ళు ఎన్టీ రామారావు ప్రేమ చూపిస్తున్నారు. మేము దేవుడి గుడి, అది దేవుడి గుడిలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు, చాలామంది భక్తుల మనోభావాలు కాపాడాలి. అమ్మవారిని రోడ్డు మీద చూస్తుంటే కనబట్టలేదు, విగ్రహం అడ్డుగా ఉందని భావించి విగ్రహాన్ని తొలగించట్లేదు, విగ్రహాన్ని పక్క జరుపుతున్నాం. అటువంటి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. రాజకీయం చేస్తే ఊర్లో ఉన్న అన్ని హిందూ సంస్థలు కూడా మేర్కొనాలి, అందరు భక్తులు కూడా రావాలి. ఆల్రెడీ అక్కడికి భవానీలు చాలామంది చేరుకుని దీని మీద ఒక ఉద్యమం చేస్తారు కూడా నాకు చెప్పారు. అవసరమైతే వాళ్ళు ఉద్యమం చేస్తే కూడా నేను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దేవుడి గుడి కాపాడాలి. ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా ఏం అపేతనం చేయలేదు, మేము పక్కా జరుపుతున్నాం. గతంలో ఎలాగైతే ఉండేదో అలాగే ఎన్టీ రామారావు విగ్రహాన్ని నిర్మించడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తున్నాం. వెన్నుపోటు పొడిచిన జాతి మీది, వెన్నుపోటు పొడిచిన పార్టీలో మీరు ఉన్నారు, ఆయన పార్టీలో లాక్కున్న వాళ్ళు మీరు మళ్ళీ ఆయన దండలేస్తున్నారు. ఏంటి అర్థం అవ్వట్లేదు. అటువంటి అంటే కొట్టేసి సారీ చెప్పేటట్టు ఉంది ఈ పరిస్థితి. కనుక మీకన్నా ఎక్కువ జ్ఞానం మాకుంది, మీకన్నా ఎక్కువ సంస్కృతి పాటించేవాళ్ళు మేము. కాబట్టి తెలుగుదేశంలో ఒకటే చెప్తున్నాను, మీరు విగ్రహ రాజకీయాలు చేస్తే నేను దేవుడి రాజకీయం చేయవలసింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ కార్యకర్తలు సహా పలువురు ఉద్యోగులను గత 18 రోజులుగా నడిరోడ్డున పడేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్ వంటి డిక్టేటర్ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు. దేశంలో మోడీ సర్కార్నే దేశ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. కాకినాడ రామారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
మెట్రో కనకదుర్గమ్మ ఆలయానికి అడ్డుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించకుండా కేవలం 2 అడుగుల దూరం మాత్రమే పక్కకు మళ్లించాం. ఎన్టీ రామారావుపై నిజమైన అభిమానం తమకే ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఉపయోగించుకోవాలని, విగ్రహాల రాజకీయం మొదలు పెట్టడం దారుణమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.